హలో అండి, నా పేరు డాక్టర్ మహతి ప్రియదర్శిని, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ పెయిన్ మెడిసిన్ అట్ ఒమేగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇవాళ మనం పెయిన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ పెయిన్ ఉన్నాయి, మనం పెయిన్ కోసం వాడే మెడిసిన్స్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మందులతో క్యూర్ కాని పెయిన్కి మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, సర్జరీ లేకుండా పెయిన్ రిలీఫ్ ఉంటుందా, పెయిన్ అంటే ఒక సెన్సరీ పర్సెప్షన్, నాసిసెప్టివ్ పెయిన్ అంటే మస్కులోస్కెలిటల్ ఇంజరీ ఉంటుంది, అయితే బోన్స్కి కానీ టిష్యూస్కి కానీ డ్యామేజ్ అయ్యి మనకు వచ్చే పెయిన్ని నాసిసెప్టివ్ పెయిన్ అంటాం. న్యూరోపతిక్ పెయిన్ అంటే మన నరాలకి డ్యామేజ్ అయినప్పుడు వచ్చే నొప్పిని న్యూరోపతిక్ పెయిన్ అంటాం. దీంట్లో యూజువల్గా మనకు బ్యాక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, హెడ్ ఏక్స్ ఇవన్నీ న్యూరోపతిక్ పెయిన్స్ ఉంటాయి. వీటి రెండిటికి ట్రీట్మెంట్ పర్స్పెక్టివ్స్ వేరే ఉంటాయి. మన నరాలకి డ్యామేజ్ అయ్యి వచ్చే నొప్పిని న్యూరోపతిక్ పెయిన్ అంటామండి. దానికి లో బ్యాక్ పెయిన్స్, సియాటికా పెయిన్, షోల్డర్ పెయిన్స్, హెడ్ ఏక్స్ ఇవన్నీ న్యూరోపతిక్ పెయిన్కి కొన్ని ఎగ్జాంపుల్స్. థర్డ్ టైప్ ఆఫ్ పెయిన్ సైకలాజికల్ పెయిన్స్ కూడా ఉంటాయి. అంటే యాక్చువల్ టిష్యూ డ్యామేజ్ ఉండదు, కానీ మళ్ళీ నొప్పులు రావటం వల్ల మన బ్రెయిన్లో మెమరీ ఫీడ్ అయిపోతుంది, లేకపోతే సైకలాజికల్ ట్రామా వల్ల, డిప్రెషన్లో ఉండటం వల్ల కూడా మనం పెయిన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇంకొక క్లాసిఫికేషన్ ఆఫ్ పెయిన్ అక్యూట్, సబ్ అక్యూట్ అండ్ క్రానిక్. అంటే అక్యూట్ పెయిన్ అంటే 2 వారాల లోపల తగ్గిపోయే నొప్పిని అక్యూట్ పెయిన్ అంటాం. 2 నుంచి 4 వారాల వరకు ఉన్న నొప్పిని సబ్ అక్యూట్ పెయిన్ అంటాం. మోర్ దెన్ 4 to 6 weeks ఉన్న పెయిన్ని క్రానిక్ పెయిన్ అంటాం. సో అక్యూట్ పెయిన్స్ యూజువల్గా సర్జరీ అయిన తర్వాత వచ్చే నొప్పి, కింద పడి దెబ్బ తగిలిన నొప్పి, ఫ్రాక్చర్స్ అయినప్పుడు వచ్చే నొప్పి, మనకి మజిల్ స్ప్రెయిన్ అవటం వల్ల వచ్చే పెయిన్స్, ఇవన్నీ అక్యూట్ పెయిన్స్. ఈ పెయిన్స్ తగ్గడానికి మనకి 4 నుంచి 6 వారాలు టైం పడుతుంది. 6 వారాలని మించి నొప్పి ఉన్నప్పుడు అది క్రానిక్ పెయిన్ అంటాము. క్రానిక్ పెయిన్స్ ని ట్రీట్ చేయటము కష్టమే, దానివల్ల సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్కి మీరు డెఫినెట్గా మీ పెయిన్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాలి. హౌ డు వి మెజర్ పెయిన్ అంటే పెయిన్ని ఎలా అంకెల్లో చెప్పొచ్చు అనే దానికోసం మల్టిపుల్ స్కేల్స్ అసెస్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ కామన్గా ఓపీలో మనం ఈజీగా చేయగలిగిన సిస్టమ్ నంబర్ సిస్టమ్. అంటే పేషెంట్ని మనం 1 నుంచి 10 వరకు వాళ్ళకి ఎంత నొప్పి ఉంది అని చెప్పి గ్రేడ్ చేయమంటాం. 1 అంటే అసలు ఏం నొప్పి లేకపోవటం, 10 అంటే వర్స్ట్ పాసిబుల్ పెయిన్. యూజువల్గా పెయిన్ క్లినిక్స్కి వచ్చిన పేషెంట్స్ని మనం మెడికేషన్ స్టార్ట్ చేసినప్పుడు పెయిన్ స్కోరింగ్కి ఒక డైరీ మెయింటైన్ చేయమని చెప్తాం. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే పెయిన్ అనేది మనం తగ్గినప్పుడు ఫస్ట్ ఇంటెన్సిటీ మర్చిపోతాం. సపోజ్ మీరు ఫస్ట్ మీ పెయిన్ ఫిజిషియన్ని కలిసినప్పుడు మీకు 10 పెయిన్ ఉంది, కానీ ఆ మెడికేషన్ వాడిన తర్వాత మీ పెయిన్ 6కి వచ్చేసింది, అంటే ఇంటెన్సిటీ తగ్గింది, కానీ మీకు అది నెక్స్ట్ విజిట్లో గుర్తుండదు. మనకు ఓన్లీ ఏం గుర్తుంటుంది, ఇంకా పెయిన్ ఉంది అని. మనం ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ మెజర్ చేసుకోలేకపోతామో మెడికేషన్ డోజింగ్ అనేది తగ్గదు. నొప్పి తగ్గలేదు అని మళ్ళీ మీ డాక్టర్ని మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఇంకా మెడిసిన్స్ యాడ్ అవుతాయి. ఇంకా మెడిసిన్స్ యాడ్ అవటం వల్ల మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి.